హలో నమస్తే. ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. మరొక 60 రోజుల పాటు కంటిన్యూస్‌గా ప్రతిరోజు చర్చలు జరిపిన మీదట ఒక శాశ్వత శాంతి ఒప్పందం జరగబోతోంది 2 దేశాల మధ్య. అయితే అమెరికా ఇరాన్ పైన దాడి చేయడానికి కారణమేంటి? దాడి తరువాత అమెరికా సాధించిందేంటి? ఈ శాంతి ఒప్పందం ఎవరు సాధించిన విజయంగా చూడాల్సిన అవసరం ఉంది. దీనిపైన చర్చిద్దాం. ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది. 108 రోజుల తర్వాత యుద్ధానికి సంబంధించిన ఒక ముగింపు కనపడుతోంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఆల్ ఆఫ్ షడన్ ఇరాన్ పైన దాడికి దిగి ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అలీ ఖొమేనీని దాడి జరిగిన మొదటి గంట 2 గంటల్లోనే చంపేశాయి. అంతేకాదు ఆ ఇరాన్ దేశానికి సంబంధించిన అనేక మంది సుప్రీం లీడర్లని, సైన్యానికి సంబంధించిన కీలకమైన అధికారులను కూడా హత్య చేశాయి. ఇరాన్కి సంబంధించిన కీలకమైన నేతల్ని హత్య చేసింది అమెరికా, అలాగే ఇజ్రాయెల్ కలిపి. కంటిన్యూస్గా దాడులు చేస్తూ వచ్చాయి. ఇరాన్ని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాం అంటూ చెప్తూ వచ్చాయి. 48 గంటల్లోనూ, వారం రోజుల్లోనూ ఇరాన్ మా ఆధీనం కాబోతుంది, ఇరాన్లో నాయకత్వం మార్పిడి జరగబోతుంది అంటూ ట్రంప్ ప్రకటనలు చేయడం కూడా చూసాం. దీనికంటే ముందు, కొద్ది నెలల ముందు వెనిజులా అధ్యక్షుడిని ఆయన దేశానికి వెళ్ళి ఆయన అధికారిక నివాసం నుంచి మదురోని పట్టుకొచ్చింది, లైవ్గా పట్టుకొచ్చి ప్రస్తుతం అమెరికా జైల్లో పెట్టింది అమెరికా. అదే తరహాలో ఇరాన్లో కూడా మేము గెలవగలమనే ధీమాతో అక్కడికి వెళ్ళిన అమెరికా చేతులు కాల్చుకుంది. ఇరాన్ పోరాడిన తీరు చూసిన తర్వాత అమెరికా ఇంత చేతగాని దేశమా అని మొత్తం ప్రపంచమంతా భావించింది. మిత్ర దేశాలకు తెలియకుండా తనకు తానుగా ఇజ్రాయెల్తో కలిసి దాడులకు వెళ్ళిన అమెరికా ఆ తర్వాత మిత్ర దేశాల సహాయాన్ని అర్థించాల్సిన పరిస్థితి రావడం చూసాం. యూరోపియన్కి సంబంధించిన కంట్రీలు, బ్రిటన్ లాంటి కంట్రీలు, చైనా, రష్యా కూడా మాతో కలిసి రావాలి అంటూ యుద్ధం మొదలైన తర్వాత ట్రంప్ కోరడం, ట్రంప్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం చూసాం. ఇరాన్ పోరాడిన తీరు అమెరికా చేతగానితనాన్ని ప్రపంచం కళ్ళకు కట్టేలా చేసింది. అంతేకాదు హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేస్తుంది అనేది అమెరికా కనీసం ఊహించలేకపోయింది. అమెరికా అత్యుత్సాహంతో ఏమాత్రం ప్లానింగ్ లేకుండా చేసిన దాడి ప్రపంచం ముందు అమెరికా తలవంచుకునేలా చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాన్ మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, ప్రధానంగా పశ్చిమాసియా దేశాలన్నీ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి కనపడింది. పశ్చిమాసియా దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తే పరిస్థితికి కారణమైంది హార్ముజ్ జలసంధి మూసివేత. అంతేకాదు ఒక దశలో అమెరికా నిరంకుశ వైఖరిని చూసిన తరువాత రష్యా, అలాగే చైనా లాంటి దేశాలు అమెరికా చేస్తుంది తప్పు అంటూ బహిరంగంగానే ప్రకటన చేసే పరిస్థితికి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో గడిచిన 108 రోజుల్లో అనేక సందర్భాల్లో యుద్ధం ముగిసిపోయిందని, ఒప్పందం జరిగిపోయింది అని ట్రంప్ ప్రకటనలు చేయడం చూసాం. యుద్ధం ముగియలేదు, మేము ఇంకా పోరాడుతూనే ఉన్నామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలకి కౌంటర్గా ఇరాన్ ప్రకటనలు చేయడం కూడా చూసాం. కానీ తొలిసారిగా డిజిటల్ సంతకాలు పెట్టుకుని మరి 2 దేశాలు ఈ ఒప్పందానికి వచ్చామనే విషయాన్ని ప్రకటించాయి. దాంతో యుద్ధం ముగిసినట్లుగా ప్రస్తుతానికి భావించాలి. అయితే దేనికోసం అమెరికా యుద్ధానికి వెళ్ళింది, ఏం సాధించింది అనేది చూద్దాం. అమెరికా అక్కడికి యుద్ధానికి వెళ్ళడానికి సంబంధించి ప్రధానమైన కారణం చెప్తూ వచ్చింది, ఇరాన్ అణ్వాయుధాలని తయారు చేయబోతోంది, ఇరాన్ దగ్గర భారీగా మిసైల్స్ ఉన్నాయి, ఈ కారణంగా ఇరాన్ని నిలువరించాల్సిన తక్షణ అవసరం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది, కాబట్టి మేము ఇరాన్ పైన దాడి చేశామంటూ అమెరికా చెప్పింది. అంతేకాదు హైతీ లాంటి కొన్ని తీవ్రవాద సంస్థల్ని ఇరాన్ పెంచి పోషిస్తోంది, కాబట్టి వాటిని ఆపడం కోసం మేము అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కూడా అమెరికా చెప్పడం చూసాం. ఇజ్రాయెల్ రక్షణ కోసం, ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ కోసం మేము అక్కడికి వెళ్తున్నామంటూ అమెరికా చెప్పడం చూసాం. కానీ ఈరోజు శాంతి ఒప్పందంలో ఇజ్రాయెల్కి సంబంధించిన పాత్ర లేకుండా పోయింది. అమెరికా ఇరాన్ చేసుకున్న ఒప్పందాన్ని ఇజ్రాయెల్ సమర్థించట్లేదు, అలాగని ఇప్పటికప్పుడు బయటకు వచ్చి వ్యతిరేకించడం లేదు. ఆ ఒప్పందం మాకు తెలియకుండా జరిగిన ఒప్పందంగా చెప్తోంది. ఆ ఒప్పందం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంది. ఆ ఒప్పందం మాకు తెలియకుండా జరిగింది, ఆ ఒప్పందం అమెరికాకి ఇరాన్కి మధ్య జరిగిన ఒప్పందంగానే చూడాలి తప్ప మేం రేపొద్దున భవిష్యత్తులో ఇరాన్ పైన దాడులు చేయకుండా ఆపడానికి ఒప్పందం పనికిరాదు అంటూ ఇజ్రాయెల్ ఇప్పుడు చెప్తోంది. ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ కోసం అయితే మేము పోయామని చెప్తుందో అమెరికా, ఆ ఇజ్రాయెల్కి సంబంధించిన సమ్మతి లేకుండానే ఒప్పందం చేసుకుంది. ఇక్కడ హార్ముజ్ జలసంధిని తెరిపించడమే మొత్తం యుద్ధంలో తాను సాధించిన విజయంగా ట్రంప్ చెప్తున్నారు. అక్కడ అణ్వాయుధాలకు తయారీకి సంబంధించి శుద్ధి చేసిన యురేనియంని వెనక్కిస్తామనో లేకపోతే దాన్ని డెస్ట్రాయ్ చేస్తామని ఇరాన్ ఒప్పుకుంది అనేది అమెరికా అధ్యక్షుడు చెప్తున్న మాట. కానీ అమెరికాకే సంబంధించిన ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఇరాన్ ఆ అంశంపైన పూర్తి స్థాయిలో హామీని ఇవ్వలేదు అనేది బయటకు వస్తున్న సమాచారం. ఇరాన్ కూడా దానికి సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అలాగే క్షిపణులకు సంబంధించిన అంశంపైన కూడా ఇరాన్ వైపు నుంచి ఇంకా క్లారిటీ లేదు అనేదే బయటికి వస్తున్న సమాచారం. కేవలం హర్మూజ్ జలసంధిలో ఎటువంటి ట్యాక్సెస్ లేకుండా పశ్చిమాసియా దేశాలన్నీ ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సంబంధించిన అవకాశాన్ని ఇరాన్ కల్పించటం మాత్రమే అమెరికా విజయంగా ప్రస్తుతం క్యాంపెయిన్ చేసుకుంటుంది. కానీ అమెరికాకి జరిగిన డ్యామేజ్ చూస్తే కేవలం ఈ ఒక్క యుద్ధం కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ప్రజల్లో తన విశ్వాసాన్ని కోల్పోయాడు. అమెరికన్స్ దాదాపు 60% మందికి పైగా ట్రంప్ ఇరాన్ పైన చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అక్కడ ట్రంప్కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రదర్శనలు చేయటం కూడా చూసాం. ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటూ అమెరికన్లు గలవెత్తడం చూసాం. అదే సమయంలో అమెరికా ఎకానమీ పైన కూడా ఆర్థిక భారంగా ఇరాన్ యుద్ధం నిలిచింది. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల డబ్బుని 10,60,000 కోట్ల రూపాయల డబ్బుని అమెరికా ఇరాన్ యుద్ధం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత ఖర్చు చేసి సాధించింది ఏది అంటే సాధించింది ఏమీ లేదు, పరువు పోగొట్టుకుంది. పైగా అమెరికా మద్దతుంటే, అమెరికా మనతో ఉంది అనుకుంటే మన వైపు ఇక ఎవరు చూడరు, మనకు చాలా రక్షణ ఉంటుంది అంటూ ప్రపంచంలో చాలా దేశాలు భావిస్తూ ఉన్నాయి. పశ్చిమాసియాలోని గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అలాగే భావిస్తూ వచ్చాయి. పశ్చిమాసియాలో అనేక గల్ఫ్ దేశాలకు అసలు సైన్యమే లేదు. అమెరికా బలం చూసుకొని, అమెరికా ధైర్యం చూసుకొని సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేదు చాలా దేశాలు. ఆయా దేశాల్లో అమెరికా తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఆ దేశాలకు రక్షణ కల్పిస్తామని చెప్తూ వస్తుంది. అవి తమకు ఒక స్ట్రాటజిక్ పాయింట్స్గా పెట్టుకొని అక్కడ తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది అమెరికా. అటువంటి 20 దేశాల్లోని సైనిక స్థావరాలపైన ఇరాన్ దాడులు చేసింది. ఆ 20 దేశాల్లోని సైనిక స్థావరాలపైన ఇరాన్ దాడులు చేయడం కారణంగా ఆ 20 దేశాల ప్రజలకు, ఆ 20 దేశాల ప్రభుత్వాలకు కూడా అమెరికా పైన నమ్మకం లేకుండా పోయింది. ఇక అమెరికా మనల్ని ఏమాత్రం కూడా ప్రొటెక్ట్ చేసే పరిస్థితి లేదు, ఇరాన్ వచ్చి నేరుగా మనపైన దాడులు చేస్తుంటే కూడా అమెరికా ఆపలేకపోయింది అంటూ ఆ దేశాలని భావించే పరిస్థితికి కారణమైంది ట్రంప్ నిర్ణయం. దుబాయ్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొన్ని వేల మంది, లక్షల మంది రోజు ట్రాన్స్పోర్ట్ చేసే ఎయిర్పోర్ట్లో ఆ ఎయిర్పోర్ట్ టార్గెట్గా ఇరాన్ దాడులు చేయడం కూడా అమెరికా పట్ల గల్ఫ్ దేశాల్లో నమ్మకం సడలిపోయేలా చేసింది. ఒకటి, తమ మిత్ర దేశాల్లోని తమ సైనిక స్థావరాలని అమెరికా కాపాడుకోలేకపోయింది. 2, తమ మిత్ర దేశాలకు సంబంధించిన నమ్మకాన్ని కోల్పోయింది. 3, యురేనియం అంశానికి సంబంధించి స్పష్టమైన హామీని ఇరాన్ దగ్గర నుంచి ఇప్పటికీ ప్రాపర్గా తీసుకోలేదు అనేది సమాచారం. దాంతోపాటు ఇరాన్లో తాము చేసిన దాడి తాలూకా విధ్వంసం నుంచి ఇరాన్ బయటపడడం కోసం భారీగా ఆర్థిక సహాయాన్ని కూడా అమెరికా చేయబోతోంది అనేది సమాచారం. తామే విధ్వంసం చేసి ఆ విధ్వంసం నుంచి ఇరాన్ బయటపడడం కోసం ఆర్థిక సహాయం చేయడానికి కూడా అమెరికా ఒప్పుకుంది అనేది జరుగుతున్న ప్రచారం. అది కూడా జరిగితే అమెరికా ఏం సాధించింది అంటే సాధించింది ఏమీ లేదు. అమెరికా తెలియకపోయి హర్మూజ్లో వేలు పెట్టి ఆ వేలును బయటికి తీసుకోవడం కోసం ఇరాన్ని బ్రతిమాలుకొని ఒప్పందం చేసుకుంది, ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత అక్కడ పూర్తిగా కనీసం ఆ దేశంలో నాయకత్వ మార్పిడి అయినా చేసిందా, ప్రభుత్వాన్ని మార్చగలిగిందా? అది లేదు. ఆ దేశంలో ప్రభుత్వాన్ని మార్చలేకపోయింది. ఆ దేశానికి సంబంధించి ఆ దేశం పర్టికులర్గా ఇజ్రాయెల్ పట్ల తనకున్న వైఖరిని మార్చలేకపోయింది. కుర్దు ఐలాండ్లో ఉన్న మొత్తం ఆయిల్ నిల్వల్ని ధ్వంసం చేస్తాం, ఆ ఐలాండ్నే లేకుండా చేస్తామంటూ ప్రగల్భాలు పలికి ఆ ఐలాండ్ వైపు కనీసం కన్నెత్తి చూడలేకపోయింది కూడా. అంతేకాదు రష్యా, చైనా లాంటి దేశాలు అమెరికాను హెచ్చరించే పరిస్థితి కూడా తీసుకొచ్చుకుంది. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాకి శాశ్వతంగా మిత్ర దేశాలుగా ఉన్న బ్రిటన్ లాంటి దేశాలు కూడా తప్పు పట్టేలా చేసుకుంది. ఒకటి, విదేశాంగ విధానంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, తమ మిత్రులకు సంబంధించిన నమ్మకాన్ని పోగొట్టుకోవడంలో కావచ్చు. సో అక్కడ ఏ లక్ష్యం కోసం అయితే యుద్ధానికి వెళ్ళారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో కావచ్చు అమెరికా పూర్తిగా ఫెయిల్ అయిన అంశంగా చూడాలి. అయితే ప్రపంచానికి మాత్రం ఇది ఖచ్చితంగా శుభవార్తగానే చూడాలి. ఎందుకు ప్రపంచానికి శుభవార్త అంటే అమెరికా చేసిన ఒక తెలివి తక్కువ, మతి లేని స్టూపిడ్ పని కారణంగా అనేక దేశాలు ఇబ్బందులు పడుతూ వచ్చాయి. ప్రధానంగా ఇండియా లాంటి కంట్రీసు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాయి. చమురు దొరకక, చమురు కొరత కారణంగా దేశంలో ధరలు పెరిగిపోవడం కావచ్చు, చమురుకు సంబంధించిన ఇబ్బందులు ఫేస్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూసాం. ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని చూసాం. చుట్టూ తిరిగి చమురు తీసుకురావాల్సిన పరిస్థితి చూసాం. ఆ కారణంగా ఎకానమీస్ దెబ్బతినే పరిస్థితి పశ్చిమాసియాలోని చాలా దేశాలకు ఏర్పడింది. అదంతా కూడా ప్రస్తుతం పోతుంది. అటువంటి ఇబ్బందుల్ని ఈ దేశాలు అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాయి. సో ఆ రిలీఫ్ మాత్రం ఖచ్చితంగా ఈ దేశాలకు దక్కిందని చెప్పాలి. అదే సమయంలో ఇజ్రాయెల్ ఇప్పటికీ ఇంకా ఆందోళన చేస్తుంది. ఇప్పటికీ ఇంకా ఇరాన్ పట్ల తమ వైఖరిలో ఏమీ మార్పులు లేదు అని చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మళ్ళీ ఎప్పుడైనా దాడులు చేస్తే
అప్పుడు అమెరికా వైఖరి ఏ రకంగా ఉండబోతుంది? అమెరికా మళ్ళీ ఇజ్రాయెల్ వైపు నుంచి వచ్చి ఇరాన్ పైన దాడులు చేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఒప్పందంలో భాగస్వామ్యం అయిన తర్వాత ఇజ్రాయెల్ కోసం మాట్లాడే పరిస్థితి, ఇజ్రాయెల్ కోసం మళ్ళీ ఇరాన్ పైన యుద్ధం చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అది కూడా లాంగ్ రన్లో అమెరికాకు ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అంతేకాదు డ్రోన్ దాడులతో, క్షిపణి దాడులతో ఇరాన్ యుఏఈని బాగా ఇబ్బంది పెట్టింది. యుఏఈ తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కూడా చూసాం. సో ఇరాన్ ఈ స్థాయిలో పోరాటం చేస్తుంది అని తెలియక అక్కడికి వెళ్ళి ఆ యుద్ధం నుంచి బయటపడడం కోసం తనకు తానుగా ఏర్పాటు చేసుకున్న, తనకు తానుగా తయారు చేసుకున్న ఒక ఒప్పందాన్ని ప్రస్తుతం పూర్తయింది అని అమెరికా చెప్తోంది. సో ఒప్పందం పూర్తవడం ప్రపంచానికి మంచిదే, కానీ అమెరికా తన పరువుని ప్రపంచం ముందు పోగొట్టుకున్నట్లయింది ఇరాన్తో యుద్ధం తర్వాత. సో యురేనియం అంశానికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. అమెరికా ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఇరాన్ యురేనియానికి సంబంధించిన అంశంపైన మనకి క్లారిటీ ఇవ్వట్లేదు అనే అంశాన్ని ట్రంప్ చెప్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనిపైన అమెరికా రక్షణ శాఖ నుంచి కూడా ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు. కాబట్టి 19వ తారీఖున అఫీషియల్గా, ఫిజికల్గా సంతకాలు జరగబోతున్నాయి జెనీవాలో, స్విట్జర్లాండ్లోని జెనీవాలో. పాకిస్తాన్ నేతృత్వంలో ఈ ఒప్పందం జరగబోతోంది. సో ఆ సంతకాలు జరిగే నాటికి దీనిపైన ఇంకేమైనా క్లారిటీ వస్తుందా? ఇరాన్ మీడియా చెప్తున్న ప్రకారం ఒక 14 కీలకమైన అంశాలపైన ఒప్పందం జరిగింది అని చెప్తున్నారు. ఒప్పందం దేనిపైన జరిగింది, ఏ రకమైన అంశాలపైన జరిగింది అనేది ఇప్పటివరకు అధికారికంగా లేదు. 19వ తారీఖున దానికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరొక 60 రోజుల పాటు ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఇష్యూస్ పైన కంటిన్యూస్గా చర్చలు ఉంటాయి. ఆ తర్వాత శాశ్వత ఒప్పందం ఉంటుంది. సో ఈ మొత్తం ఒప్పందం ఖచ్చితంగా భారత పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఖచ్చితంగా లాభం జరిగేది, భారత్కి మేలు జరిగే ఒప్పందంగానే చూడాలి. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఖచ్చితంగా అమెరికా చేతులు కాల్చుకుంది అని చెప్పాల్సి ఉంటుంది.